వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. రిజర్వేషన్ల ఖరారుపై కోర్టును మరింత గడువు కోరే అవకాశం ఉంది. పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. రిజర్వేషన్ల ఖరారుపై కోర్టును మరింత గడువు కోరే అవకాశం ఉంది. పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ ప్రతినిధి మూల శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్. ప్రియాంక, ఇక తెలంగాణ మంత్రిమండలి సమావేశం మరి కాసేపట్లో జరగనుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఇది 20వ కేబినెట్ సమావేశం. సో మొత్తానికి 20 నెలల క్రితం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల కూడా కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే 20 నెలల్లో జరుగుతున్న 20వ కేబినెట్ సమావేశంపై ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 20 నెలలుగా కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మరి గత ఏడాది జనవరి 31కి ఈ యొక్క స్థానిక సంస్థలకు సంబంధించిన గడువు ముగిసింది. ఈ నేపథ్యంలోనే మరి ఆ ఎన్నికలను కూడా ప్రభుత్వం అయితే పోస్ట్ పోన్ చేస్తూ వస్తుంది. దీనికి ప్రధాన కారణం బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశం కావచ్చు, తర్వాత మరి స్థానికంగా మరి బీసీ నేతల నుంచి వస్తున్న డిమాండ్లు కావచ్చు. సో రిజర్వేషన్ల అంశము తేలాలంటే కులగణన చేయాలి. కులగణన చేయడానికి కొంత సమయం పడుతుంది కనుక ఆ కులగణన ప్రక్రియ కూడా పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. సెప్టెంబర్ 30 లోపు కూడా ఈ యొక్క ఎన్నికలు నిర్వహించాలనే ఆదేశాలు ఉన్న నేపథ్యంలో సో ఇక సెప్టెంబర్ 30 లోపు మరి తెలంగాణలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అయితే ఒకవైపు కసరత్తు చేస్తుంది. మరొక వైపు ఎన్నికల కమిషన్ కూడా ఆ దిశగా కూడా ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో మరి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేసి తీరుతామని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఇది గవర్నర్ వద్ద కావచ్చు, తర్వాత రాష్ట్రపతి వద్ద కావచ్చు, అసెంబ్లీలో తీర్మానం చేసిన బిల్లులు కావచ్చు, తర్వాత క్యాబినెట్లో ఆమోదించిన బిల్లు కావచ్చు, మొత్తానికి ఇవి పెండింగ్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా తగ్గకుండా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% ఖచ్చితంగా రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని చెప్తున్న నేపథ్యంలో సో ఈ ఎన్నికలపై ఒకవైపు సస్పెన్స్ కొనసాగుతుండగా మరొక వైపు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ధీమాగా చెప్తుంది. సో ఇప్పటికే మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓవరాల్గా 42% రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, కులగణన విషయంలో కావచ్చు కాంగ్రెస్ అధిష్టానంకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత మరి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మరి కాంగ్రెస్ అగ్రనేతలైన మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి వారందరూ కూడా పాల్గొన్నారు. సో దీంట్లో తెలంగాణ సీఎం చేపట్టిన కులగణన సర్వే పట్ల వాళ్ళు మరి రేవంత్ రెడ్డిని అభినందించారు. ఇదే క్రమంలో దీన్ని ఖచ్చితంగా మరి బీసీలకు సమాన హక్కులు ఉండాలి అని చెప్పి దేశవ్యాప్తంగా కూడా మరి రాహుల్ గాంధీ తీసుకెళ్తామని చెప్పడం కావచ్చు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు నిర్వహిస్తున్న క్యాబినెట్ భేటీ అయితే మరి ఓవరాల్గా
ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మరి ఏ నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సమావేశం ప్రత్యేకంగా మరి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం ముందుకెళ్లడానికే డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఒకవైపు గవర్నర్ను ఆర్డినెన్స్ విషయంలో మరి ఆయన కేంద్ర హోంశాఖకు పంపించడం కావచ్చు, తర్వాత మరి గతంలో అసెంబ్లీలో చేసిన తీర్మానం ఇప్పటికీ రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండడం కావచ్చు. సో మొత్తానికి ఆ తెలంగాణలో 42% బీసీల రిజర్వేషన్లపై కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులందరూ కూడా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు 42% రిజర్వేషన్లు మేము ఖచ్చితంగా ఇస్తున్నాం. దీంట్లో బీఆర్ఎస్ బీజేపీలు కూడా అడ్డుకుంటున్నాయి కనుక సో దీంట్లో మరి ఒకవైపు మాకు చిత్తశుద్ధి ఉంది, సో వాళ్ళు కూడా ఈ విషయంలో అడ్డుకుంటున్నారు. అందరు కలిసి వస్తే 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వచ్చు. సో ఇదే అంశంలో ఈరోజు కేబినెట్ భేటీ కూడా జరగనున్న నేపథ్యంలో మరి ఇక ఈ కేబినెట్ భేటీ తర్వాత ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. సో ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా మరి హైకోర్టు ఉత్తర్వు ఉన్న నేపథ్యంలో ఈ అంశంపై కూడా కీలకంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. సో మధ్యాహ్నం 2 గంటలకు అంటే మరి కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా మరి యొక్క సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. సో మొత్తానికి అనేక అంశాలపై కూడా మరి ఆ తెలంగాణ కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. సో గిగ్ వర్కర్స్ కావచ్చు, తర్వాత వెల్ఫేర్ బిల్ కావచ్చు, గో సంరక్షణ విధి విధానాలపై కావచ్చు మంత్రిమండలి చర్చించనుంది. వాటితో పాటు కులగణన కావచ్చు, రేషన్ కార్డుల పంపిణీ విషయం కావచ్చు, యూరియా నిల్వల విషయంలో కావచ్చు, సాగునీటి ప్రాజెక్టుల మరి దాంట్లో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. సో కేబినెట్ భేటీ అయితే ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పుకోవచ్చు. కాళేశ్వరంకు సంబంధించిన జ్యుడిషియల్ కమిషన్ కూడా ఆ నివేదిక కూడా ఆ ఎంక్వైరీ పూర్తయిపోయింది. ఆ నివేదిక కూడా ప్రభుత్వానికి సమర్పించినట్టు కూడా సమాచారం జరుగుతోంది. సో దాంతోపాటు మరి విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన కుంభకోణంపై కూడా మరి గత కొంతకాలంగా మరి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ నివేదిక కూడా ప్రభుత్వానికి సమర్పించినట్టు స్పష్టమవుతోంది. సో ఈ 2 అంశాలపై కూడా కేబినెట్ చర్చించి మరి ఆ నివేదికల పట్ల కూడా ఎలా ముందుకెళ్ళాలి, సో దాంట్లో మరి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన మరి ఏదైతే కుంభకోణం ఉందో ఇటు కాళేశ్వరం కావచ్చు, తర్వాత మరి ఎట్ ద సేమ్ టైం ఇక విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కావచ్చు. సో మొత్తానికి ఈ 2 అంశాలు కూడా ప్రాధాన్యతను సంతరించుకునే అవకాశం ఉంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కేబినెట్పై కూడా మరి సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల కోసము ఇప్పటికే మరి 20 నెలలుగా కూడా ఆ గ్రామాల్లో అభివృద్ధి పడకేసింది. సో ఆ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావట్లేదు, చాలా పనులు పెండింగ్లో ఉంటున్నాయి. సో ఇప్పుడు కనుక స్థానిక సంస్థల ఎన్నికలు కనుక నిర్వహించకపోతే మరింత ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది కనుక సో సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించడం కూడా మరి సాధ్యమా అనే విషయాలు కూడా ఈ కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. లేదా కోర్టును మరికొంత గడువు కూడా కోరే పరిస్థితి ఉందని కూడా చర్చ జరుగుతోంది. సో ఓవరాల్గా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలల్లో 20సారి జరుగుతున్న ఈ కేబినెట్ మాత్రం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి కూడా మరి ఇటు ప్రభుత్వంలోని వారు కావచ్చు, ప్రతిపక్షాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రియాంక, శ్రీనివాస్, అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం ఏ విధంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? ఎటువంటి దిశానిర్దేశం చేయనున్నారు రేవంత్ రెడ్డి? ఖచ్చితంగా 42% బీసీల రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికీ మరి కేంద్రం నుంచి కావచ్చు, రాష్ట్రపతి నుంచి కావచ్చు, గవర్నర్ నుంచి కావచ్చు ఎలాంటి క్లియరెన్స్ అయితే రాలేదు. కానీ సమయం అయితే మించిపోతుంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు కూడా సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికైతే ఎన్నికల కమిషన్ ఆ దిశగా ఏర్పాట్లు చేస్తుంది, ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధం అవుతోంది. సో దీంట్లో ఎలక్షన్ నిర్వహణకు సంబంధించిన ఈ అంశాల విషయంలో ఎన్నికల కమిషన్ దూకుడుగానే ఉంది. కానీ ప్రభుత్వం కూడా అంతే దూకుడుగా కూడా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా 42% బీసీల రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని చెప్తున్న నేపథ్యంలో ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. మరి తెలంగాణ ప్రభుత్వం 42% బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో మరి ఎలాంటి క్లారిటీ ఇస్తుంది అనేది మాత్రం ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రియాంక, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.